శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. మేషరాశి వారి రెండవ స్థాయి శక్తి సంకేతాలు ఈ వీడియోలో చూస్తున్నారు. అంటే మీకు త్వరలో అదృష్టం పట్టబోతోంది అని అర్థం. ఇంకా లోతైన అదృష్ట అతీంద్రియ శక్తులు, వాటి మేల్కొలుపు దశలు, అరుదైన హస్తరేఖలు, రహస్య పుట్టుమచ్చలు, కళలు, వాటి రాజయోగాలు తెలుసుకోబోతున్నారు. మీకు ఆ అదృష్టం పట్టే దైవ సంకేతాలు తెలియజేస్తాను. అందులో ఒక 2 సంకేతాలు మీకు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేషరాశి వారు ఈ భూమి మీద పుట్టడానికి వీరు మామూలు వ్యక్తులు కాదు, కారణ జన్ములు. మీకు ఉన్న అతీంద్రియ శక్తులు, మీ మనసులో వచ్చే ఆలోచనలు, మీ సైకలాజికల్ ఫీలింగ్స్, మీకు తరచుగా వచ్చే కళలు, వాటి వెనుక ఉన్న సంకేతాలు, మీ శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు, వాటి రహస్య అర్థాలు, మీ చేతిలో కనిపించే ప్రత్యేక రేఖలు, వాటి భవిష్య సూచనలు, ఇవన్నీ మీ గొప్పతనాన్ని తెలియజేస్తాయి. మీరు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఇంతవరకు ఎవరు చెప్పని దైవ సంకేతాలు తెలుసుకోవాలి అనుకునేవారు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీరు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారితే అది బలహీనత కాదు, అది లోపల వ్యూహం తయారవుతోంది. మేషరాశి వారు నిర్ణయం తీసుకునే ముందు లోపల తుఫాను జరుగుతుంది. బయట ప్రశాంతంగా కనిపించిన లోపల మార్పు పూర్తవుతుంది. అది అంతర్గత యుద్ధం. మేషరాశి వారి బొటన వేలు మీద చక్రాకార ముద్ర స్పష్టంగా ఉంటే అది స్వతంత్ర నాయకత్వ సంకేతం. నువ్వు ఇతరుల మాటకు తల వంచడం కష్టం, నీ దారి నువ్వే సృష్టించాలి అని అనిపిస్తుంది. ఇది జన్మశక్తి ముద్ర, ఇది మార్గదర్శక ముద్రగా చెప్పవచ్చు. మీరు చేసిన అన్యాయం త్వరలో తిరిగి ప్రతిస్పందిస్తుంది. నువ్వు ప్రతీకారం తీసుకోకపోయినా సమయం తీసుకుంటుంది. నీ కర్మ చక్రం వేగంగా పనిచేస్తుంది. అందుకే నీ నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చేసే ప్రతి పని త్వరగా ఫలిస్తుంది. మేషరాశి వారు కలలో యుద్ధ భూమి చూస్తే అది శత్రువు కాదు, ఒక పెద్ద పోటీ దగ్గరలో ఉంది. భయం రావచ్చు, కానీ విజయం చివర్లో ఉంటుంది. ఇది సాహస దశ ప్రారంభ సంకేతం. ముందస్తుగా ఎవరైనా ఫోన్ చేయబోతున్నారని ముందే అనిపిస్తే అది యాదృచ్ఛికం కాదు, నీ ఆత్మ తరంగాలు ముందే కలుస్తాయి. నువ్వు అనుకున్నది త్వరలో జరుగుతుంది. నీ అంతర్ధ్వని బలంగా ఉంది అని ఇది మేషరాశి ముందస్తు గ్రహణ శక్తి సంకేతంగా చెప్పవచ్చు. 27 లేదా 36 సంవత్సరాల్లో ఒక భారీ మార్పు వస్తుంది. పాత జీవితం ముగిసినట్లు అనిపిస్తుంది, కొత్త దారి ప్రారంభమవుతుంది. నువ్వు అదే వ్యక్తి కాదు, అదే అగ్ని చక్రంలో మార్పు చెందుతున్నావు. మేషరాశి వారికి కుడి ఛాతి ప్రక్కన చిన్న పుట్టుమచ్చ ఉంటే అది దైవ కర్మ ముద్రగా చెప్పవచ్చు. నీకు నాయకత్వ బాధ్యత తప్పదు, నువ్వు వెనుక నిలబడలేవు. ప్రతి సంక్షోభంలో ముందుండాల్సిందే. ఇది జన్మ నిర్ణయ సంకేతం. అవమానం ఎదురైనప్పుడు నువ్వు మౌనంగా ఉండగలిగితే అది బలహీనత కాదు, అది అగ్ని నియంత్రణ. ఆ దశ తర్వాత గౌరవం వస్తుంది. మేషరాశి వారికి గౌరవం ఆలస్యంగా వస్తుంది, కానీ నిలకడగా ఉంటుంది. ఇది కర్మ సమతుల్యతగా చెప్పవచ్చు. మేషరాశి వారి చేతిలో చిన్న చతురస్రం గుర్తు ఉంటే అది రక్షణ కవచం. ప్రమాదం చివరి క్షణంలో తప్పుతుంది. నువ్వు పూర్తిగా ఒంటరిగా లేవు, దైవ కవచం ఉంది. ఇది మేషరాశి రహస్య రక్షణ సంకేతం. మీరు తొందరగా మండే అగ్ని కాదు, ఇప్పుడు మీరు స్థిరంగా మండే దీపం. నీ శక్తి నియంత్రితమవుతోంది, అది మరింత ప్రభావవంతంగా మారుతుంది. ఇది ఆత్మ పరిపక్వత. కలలో చూసిన కొన్ని దృశ్యాలు నిజ జీవితంలో ఎదురవుతాయి. అది యాదృచ్ఛికం కాదు, నీ ఆత్మ కాలాన్ని ముందే తాకుతోంది. నువ్వు భవిష్య తరంగాలను గ్రహిస్తున్నావు. ఇది అరుదైన అంతర్దృష్టి. నువ్వు కోపంగా కనిపించినా లోపల చాలా సున్నితంగా ఉంటావు. నీ హృదయం మృదువైనది, కానీ బయటకు కవచం ధరించావు.
అది రక్షణ కోసం. ఇది మేషరాశి ద్వంద్వ స్వభావ సంకేతంగా చెప్పవచ్చు. మేషరాశి వారి వేలిపై ద్విచక్ర ముద్ర ఉంటే అది ద్వంద్వ నాయకత్వ శక్తి. నువ్వు రెండు దిశలను ఒకేసారి చూడగలవు. వ్యూహం ధైర్యం కలుస్తాయి. ఇది అరుదైన ముద్ర. ఇది రాజయోగ ముద్ర. మేషరాశి వారు సూర్యోదయం చూసిన రోజుల్లో నీ మనసు ప్రశాంతంగా ఉంటే అది సంకేతం. ఆ రోజు ప్రారంభించిన పని శుభం. సూర్యశక్తి నీకు సహజ మిత్రత్వం, నీ అగ్నితత్వం దానితో అనుసంధానమవుతుంది. ఇది దైవ అనుమతి సంకేతంగా భావించాలి. ఒక ప్రమాదం తప్పిన తర్వాత నీకు ఏదో కాపాడింది అని అనిపిస్తుంది. అది ఊహ కాదు, నీ కర్మ రక్షణ బలంగా ఉంది. నీ జీవితం ఇంకా పూర్తి కాలేదు, అందుకే రక్షణ ఉంది అని భావిస్తారు. మేషరాశి వారు తమ కోపాన్ని నియంత్రించి ధైర్యాన్ని నిలబెట్టగలిగితే అది అగ్ని రాజయోగ ప్రారంభ దశకు చెందుతుంది. నాయకత్వం సహజంగా వస్తుంది. ప్రజలు నీ మాట వినడం మొదలు పెడతారు. నీ శక్తి ఇతరులను ప్రభావితం చేస్తుంది. ఇది మేష అగ్ని స్థిరీకరణ ఫలితంగా చెప్పవచ్చు. మేషరాశి వారికి కలలో అద్దం పగిలినట్లు చూస్తే అది అపశకునం కాదు. నీ పాత వ్యక్తిత్వం విరిగిపోతోంది, కొత్త ఆత్మస్వరూపం బయటకు వస్తోంది. నువ్వు ఇక ముందు ఉన్నట్టు ఉండవు. ఇది అగ్ని రూపాంతర సంకేతం అని తెలుసుకోవాలి. ఒక్కసారిగా మెడ వెనుక చలి లేదా వేడి అనిపిస్తే అది శక్తి తరంగం. ఎవరో నీ గురించి ఆలోచిస్తున్నారు లేదా ఒక సంఘటన దగ్గరలో ఉంది. నీ ఆత్మ ముందే స్పందిస్తుంది. ఇది మేషరాశి వారి గ్రహణ శక్తి సంకేతంగా భావించాలి. నువ్వు సహాయం చేసిన వారు అనుకోకుండా తిరిగి సహాయం చేస్తారు. నువ్వు ఊహించని దారిలో ఫలితం వస్తుంది. నీ కర్మచక్రం ఆలస్యం చెందదు. మేషరాశి వారికి ప్రతిస్పందన వేగంగా ఉంటుంది. ఇది వారి కర్మ గతిగా చెప్పాలి. ఈ రాశి వారికి చేతిలో జీవన రేఖ దగ్గర చిన్న త్రిభుజం ఉంటే అది రహస్య రక్షణ. ప్రమాదం దగ్గరికి వచ్చి తిరిగి వెళ్తుంది. ఇది నీ జీవితం ఇంకా పూర్తి కాలేదు, దైవం కాపాడే దశలో ఉన్నావు. ఇది యోధ కవచ ముద్రగా చెప్పవచ్చు. నీకు కొన్ని కలలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. అవి కథలు కాదు, భవిష్య దిశ సంకేతాలు. నీ ఆత్మ ముందే ప్రణాళిక చూపిస్తోంది. నువ్వు వాటిని గుర్తించుకోవాలి. నీ కోపం నియంత్రణలోకి వస్తే నీ శక్తి రెట్టింపు అవుతుంది. మేషరాశి వారి నిజమైన బలం కోపం కాదు, కోపం మీద నియంత్రణే అసలు శక్తి. ఇది వచ్చినప్పుడు నాయకత్వం స్థిరమవుతుంది. అది అంతర్గత యోగంగా ఉండాలి. ఇవి మేషరాశి వారి రెండవ స్థాయి శక్తి సంకేతాలు మాత్రమే. ఇంకా లోతైన ఊహించని మూడవ స్థాయి అతీంద్రియ శక్తులు, వాటిని మేల్కొల్పే దశలు, ఇంకా లోతైన అదృష్ట రాజయోగ సంకేతాలు తర్వాతి భాగంలో ప్రారంభమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. తర్వాయి భాగం కొరకు సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.